ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయ కాలంన మనల్ని మరొక నూతన దినంలోనికి ప్రవేశపెట్టిన దేవుడు, మరొక నూతన వారంలో కూడా మనం ప్రవేశించాము. తిరిగి మన రొటీన్గా మనం చేయవలసిన పనులలో మనం ఉంటాము. అంతేకాదు, దేవుడు మనకు ఏమేమి నిర్ణయించాడో అవన్నీ తన ప్రణాళిక చొప్పున జరిగిస్తూ ఉంటుండగా మనం ఆయన పైన ఆధారపడుతూ ఈ దినం మనం చేయవలసిన ప్రాజెక్టులైనా పనులైనా సమస్తమును కూడా ఆయన చేతులకు అప్పగించి సమస్తమును ఆయన ఎంతో సక్సెస్ఫుల్గా చేస్తాడని నమ్మకంతో విశ్వాసంతో ఆయన పైన ఆధారపడి మనము ఈ దినాన్ని గడుపుదాం. ఈ దినము దేవుడు మనతో చాలా ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ప్రభా ఎందుకు ఇలాంటి పరిస్థితి నాకు, ప్రభా నా జీవితంలోనే నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఇట్లాంటి కష్టాలు వచ్చినాయి, ఈ లోకంలో అందరు బాగున్నారు కానీ నేను మాత్రం ఇలా సఫర్ అవుతున్నాను, నా జీవితంలో ఎన్ని సమస్యలు, ఎన్ని పోరాటాలు, ఈ పోరాటాలు లేని దినమంటూ లేనట్లుగా అనిపిస్తుంది. అనారోగ్యము, మరి కుటుంబంలో సమస్యలు, ఈ పరిస్థితులన్నీ నాకెందుకు ప్రభా, నాకు మార్పు రాదా నా జీవితంలో నేను చక్కటి మంచి ప్రశాంతమైన జీవితం జీవించగలనా అని అనుకుంటూ ఎంతమంది బాధపడుతున్నారు. అయితే దేవుడు ఈ దినం ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నావని ఎరుగుదుము అని చెప్తూ ఉన్నాడు. ఎవరంటే అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 28వ వచనంలో. ఈ మాటలను బట్టి మనకు ఏమర్థమవుతున్నది? దేవుడు తను మనల్ని ప్రేమిస్తున్నాడు, అంతే కదా. నేను దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటే ఆయనకు మన పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఆయన సంకల్పం చొప్పున మనల్ని పిలిచాడని అర్థం. ఇది నీవు నమ్మితే నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా వాటికి ఒక అర్థం ఉందని నువ్వు అర్థం చేసుకుంటావు. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుడంట మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగిస్తాడట. నీకు కష్టాలు వస్తున్నాయా, నీకు సమస్యలు ఉన్నాయా, నీకు అనారోగ్యం ఉందా, ఏంటి నీ బాధ, ఎలాంటి బాధలో ఉన్నావు అంటే నీకు తప్పకుండా ఒక మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. మరి యోసేపు అలాగే అనుకొని ఉంటే అతడు ఎంత కృంగిపోయి ఉంటాడు ఖచ్చితంగా. కానీ అతడు దేవుని నమ్మినటువంటి వాడు కనుక అతడు ఎంత కృంగుదలలో ఉన్నా కూడా ధైర్యంగానే జీవిస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే యోసేపు జీవితం మనకందరికీ తెలుసు కదా. యాకోబు యొక్క కుమారుడు. యాకోబు రాహేలులకు కలిగినటువంటి కుమారుడు. యోసేపు ఎంతో తన తండ్రికి ఎంతో ముద్దుల కుమారుడు. ఆ కుమారుని కొరకు అతడు ఒక ప్రత్యేకమైన అంగీని కుట్టించాడు. రంగురంగుల అంగీ అంట, ఎంతో చక్కటి అంగీ. మరి యోసేపుని గురించి ఏం రాయబడింది మనం చూసినట్లయితే ఆదికాండంలో మనము చూస్తున్నాం. యాకోబు జీవితము, ఆ జీవితంలో మరి యోసేపు కలలు కంటూ ఉన్నాడు. అతని జీవితము చక్కగా ఉన్నది. అతని జీవితంలో తను ఎలాంటి పాపములు చేయకుండా మంచి మార్గంలో నడుచుకుంటున్నాడు. తండ్రి యొక్క భక్తి జీవితాన్ని అతడు నేర్చుకున్నాడు, చూస్తున్నాడు, దేవుని గురించి తెలుసుకున్నాడు. మంచి మార్గంలో జీవిస్తుంటుండగా అతను కలలు కన్నప్పుడు ఆ కలల యొక్క భావము తండ్రికి అన్నలకు అర్థమైంది. ఏమనంటే అతనికి మేము మొక్కుతాము అని. అతను ఏదైనా సరే ఒక అధిపతిగా అతను ఉంటాడు, వీరు అతనికి మొక్కుతారు అన్నట్లుగా భావం వచ్చేలాంటి కలలు. దాన్ని బట్టి వారంతా ఎంతగా ద్వేషించారో కదా. ఎంతగా ద్వేషించారంటే అతన్ని గోతిలో పడివేశారు, చంపేయాలనుకున్నారు. కానీ మళ్ళీ మనసు మార్చుకుని వారు, అదంతా దేవుని ప్రణాళిక,
వారేం చేశారు, ఇథియోపియుడైన ఎవరో ఇష్మాయిలీలు ఎవరో వస్తుంటే వాళ్ళకు అమ్మేశారు. అమ్మేస్తే వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారు, అతన్ని ఐగుప్తుకు తీసుకెళ్లారు. ఐగుప్తులో ఒక అధికారి అతన్ని కొనుక్కున్నాడు, పోతీఫరు. ఆ పోతీఫర్ ఇంట్లో అతడు ఉన్నప్పుడు అతడు ఏమన్నా మంచి జీవితం జీవించాడా అంటే అతడు అక్కడ కూడా బానిస. అయితే బానిస అయినప్పటికీ కూడా అతడు ఉన్నటువంటి ఆ మంచి జీవితాన్ని బట్టి అతడు అందరి చేత ప్రేమించబడ్డాడు. ఎందుకు తెలుసా? దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని పలుమార్లు బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరి యోసేపు విషయంలో దేవుడు తోడై ఉన్నాడు కనుకనే అతడు ఎంతో మంచిగా అందరికీ చక్కగా పనిచేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే నిందలు పడాల్సి వచ్చింది. నిందలు పడడం, మరి చెరసాలలో వేయబడ్డం. చెరసాలలో కూడా చెరసాల అధికారికి కూడా అతడంటే ఎంతో ప్రేమ పుట్టింది, దయ పుట్టింది. కనుక అతన్ని చక్కగా చూసుకుంటున్నాడు. అతడు అక్కడ తను ఉన్నంతలో తనకి ఇతరులకు మేలుకరంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకా వేరే ఇద్దరి యొక్క కలల భావం చెప్పడం, అది వారి జీవితంలో నెరవేరడం. ఆ విధంగా ఒక వ్యక్తి ఫరో దగ్గరికి వెళ్ళడం, ఫరో కూడా కలలు కనడం, ఆ కలలకు భావం చెప్పేవారు ఎవరు లేకపోవడంతో యోసేపును వారు పిలవడం. మరి యోసేపు ఫరో యొక్క ఆ కలల భావాన్ని తెలియజేయడం ద్వారా యోసేపు అతన్ని ఒకే ఒక రాత్రిలో ఒక గొప్ప నాయకునిగా, ప్రధానమంత్రిగా, ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత జరిగిందంతా మనకు తెలుసు. ఆ తర్వాత అతడు అనేక రాజ్యాలకు ఆశీర్వాదకరంగా ఉండడం, మరి తన అన్నలు ఆ ఆహారం కోసం రావడం, వారంతా అతనికి మొక్కడం, ఇదంతా కూడా తన కళలో నెరవేర్పు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇదంతా ఎందుకు జరిగింది? అతడు అధికారి కావాలి, ఆ ప్రపంచంలోని అనేక దేశాలకు అతడు ఆశీర్వాదకరంగా ఉండాలి. అంతేకాదు ఐగుప్తులో ఆ కుటుంబము అక్కడ ఉండాలి, 400 సంవత్సరాల పాటు అక్కడ ఉండాలి. అక్కడ నుంచి మరి విడుదల కాబడి వారు తిరిగి వెనక్కి వెళ్ళాలి కనాను దేశానికి. ఇదంతా కూడా దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక నెరవేరాలంటే యోసేపు అక్కడికి వెళ్ళాలి, ప్రధానమంత్రి కావాలి. ఇవన్నీ కూడా జరగాలంటే మరి యోసేపు ఈ బాధలు, ఈ అవమానాలు పడవలసి వచ్చింది, నిందలు భరించాల్సి వచ్చింది, చెరసాల అనుభవం పొందాల్సి వచ్చింది, అన్నల చేత ద్వేషించబడడం జరిగింది, అన్నల తన్ని గోతిలో పడవేయడం జరిగింది. ఎన్ని రకాలుగా అతడు బాధించబడ్డాడు, వేదన పడ్డాడు. మరి ఇంత భయంకరమైన స్థితిలో కూడా అతడు ఎప్పుడు కూడా నిరీక్షణ కోల్పోలేదు. అతడు దేవుని యొక్క దయలో ఉన్నాడు, దేవుని ప్రణాళిక కొరకు కనిపెడుతూ ఉన్నాడు. అతడు దేవుని దృష్టిలో ఎంతో మంచి వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అతన్ని ప్రేమించాడు, దేవుని సంకల్పం చొప్పున అతడు పిలువబడ్డాడు. కాబట్టి మేలు కలుగుటకే అతని విషయంలో సమస్తం సమకూడి జరిగింది. మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. నీ జీవితంలో ఈ సమస్యలన్నీ ఉన్నాయి అంటే తప్పకుండా అది మేలు కొరకే జరుగుతుంది. కాబట్టి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు మనం అనుభవించినప్పుడు, అన్యాయాన్ని మనం ఎదుర్కొన్నప్పుడు, మరి ఇంకా అనేక రకాల వ్యాధులు, బాధలు, చెరసాలలు, ఇవన్నీ కూడా మనకు మేలు కలుగటకే సమస్తం జరుగుతాయి అని మనం గ్రహించినప్పుడు మనము ఇంత పడము. ఈ పడకుండా మనము ఒక నిరీక్షణతో ఉండగలుగుతాము. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక గొప్పది. ఆయన తప్పకుండా మన పట్ల చక్కగా జరిగిస్తాడు అన్న విశ్వాసంతో మనం జీవించగలం. మరి దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మనము దేవుని స్తుతిస్తూ ఆయన తప్పకుండా మన పట్ల మంచి కార్యం జరిగిస్తాడు, మంచి మేలును సమకూరుస్తాడు అని మనం నమ్ముదాం. ఎందుకంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో రాబడిన సమకూడి జరుగుచున్నవి అన్నదానికి కింద ఫుట్నోట్లో ఒక మాట ఉంటుంది. ఏమంటే మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు అని. ఇది నమ్ముదామా? విశ్వసిద్దామా? మన జీవితాలలో సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోకుండా దేవుని కృప కొరకు ఎదురు చూద్దాం. దేవుడి కృపావర్తను దీవించును కాక ప్రార్థించుకుందాం.
పరిశుద్ధుడు అయిన దేవ, సర్వోన్నతుడ, మహోన్నతుడ, నీకు వందనములు, స్తోత్రములు. ఈ ఉదయ కాలంలో మీరు మా పట్ల ఎంతో ప్రేమతో మమ్మల్ని పిలుచుకున్నారు కనుక మా విషయంలో సమస్తము సమకూడి జరుగుతున్నదని మేము నమ్ముతున్నాం. తండ్రి ప్రభా, ఇదిగో ఈ ప్రార్థనలోకి వేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. మా ప్రార్థనలు మీరు అంగీకరించండి. మా అపరాధములు క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇతరులు మాడిద చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా, ఈ దినం తండ్రి ఎంతమంది సమస్యలలో ఉన్నారో, దుఃఖాలలో ఉన్నారో, బాధలలో ఉన్నారో, అనారోగ్యంతో కృంగిపోతున్నటువంటి వారు ఉన్నారు. మా ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ప్రతిదీ కూడా నాయన నీవు మేలు కొరకు సమస్తం జరిగిస్తున్నావని నమ్మి విశ్వాసంతో ప్రార్థనలు చేయనట్లుగా ప్రభా, నీ కొరకు ఎదురు చూసినట్లుగా, నీ యొక్క ప్రణాళిక నెరవేర్పు కొరకు ఎదురు చూసినట్లుగా ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృప కొరకు ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు నాయన. ప్రభా, మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం. ఈ దినం తండ్రి ఎంతమంది అయితే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి విజయం అనుగ్రహించండి. మీరు మరి తండ్రి నిరుద్యోగంతో బాధపడుతున్న వారు తండ్రి, వారు కూడా నాయన మరి నీ ప్రణాళిక చొప్పున వారు ఎలా జరిగించండి. ముఖ్యంగా వారికి చక్కటి మార్గం చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభానైనా ఆర్థిక ఇబ్బందులలో వారు కృంగిపోకుండా లేవనెత్తండి. ప్రభానైనా అప్పులు చేసుకోకుండానైనా మీరు సహాయం చేయండి. మా ప్రభానైనా విద్యార్థులను దీవించండి. వారికి అందరికీ మంచి ఆరోగ్యము, తెలివి, జ్ఞానము, జ్ఞాపక శక్తులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దయగలిగిన మా దేవ, మా తండ్రి, వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి. మా ప్రభా, సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దీవించిన వారి పట్ల మీ యొక్క కృపను చూపించండి. వారిని దర్శించండి. వాళ్ళని పునరుత్థాన శక్తిని నింపండి తండ్రి. ప్రభా, చక్కటి సంతానంతో వారిని దీవించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన కాన్పు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ప్రభా, ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించండి. మా తండ్రి దేవ, ఎంతోమందినైనా మరి చాలా కష్టాలతో, మరి ముఖ్యంగా కుటుంబంలో కలతలతో, సమస్యలతో, మనస్పర్ధలతో బాధపడుతూ ఉన్నారు ప్రభా. ఐక్యత లేకుండా తండ్రి మీరు కనికరించి వారి కుటుంబంలో, ప్రతి కుటుంబంలో కూడా మీ యొక్క సమాధానం గుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వృద్ధులను, చిన్నారులను, మహిళలను, ఒంటరి మహిళలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని, ఒంటరి తల్లులను జ్ఞాపకం చేసుకొని వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. మా ప్రభానైనా మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. మీరు స్వస్థపరిచే దేవుడు. మా తండ్రి, భయంకరమైన ప్రతి వ్యాధి నుంచి కూడా ఈ శ్రమంలో విడుదల, స్వస్థత అనుగ్రహించండి. క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థత అనుగ్రహించండి ప్రభా. బ్రెయిన్ సంబంధిత వ్యాధులు స్వస్థత అనుగ్రహించండి. మా తండ్రి, లంగ్స్లో ప్రాబ్లంతో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా నాయన మేలును అనుగ్రహించండి. బ్రాంకైటిస్తో బాధపడుతున్న వారు ఈ సీజన్లోనైనా ఎన్నో వేదనకరమైన జబ్బులతో బాధపడుతున్నారు. కృప చూపించి స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాయన. గ్యాస్ట్రైటిస్తో బాధపడుతున్న వారికి స్వస్థత అనుగ్రహించండి. లివర్ ప్రాబ్లమ్స్తో, మరి కిడ్నీలలో బాధలు తండ్రి, సమస్యలు, ఇంటెస్టైన్స్లో బాధలు, సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు అన్నీ కూడా ఏ శ్రమలో స్వస్థతతో నాయన బాగుపడును గాక. పనిచేయని కిడ్నీలు పనిచేయను గాక. మా ప్రభా, కృప చూపించండి దేవా. మా తండ్రి, అద్భుతాలు చేయ దేవుడు, ఆశ్చర్యకార్యం జరిగించే దేవుడు తండ్రి. నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు నాయన. ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం. మా తండ్రి దేవా, మరి ఎంతోమంది ఎంతో చక్కటి ఉద్యోగాలలో ఉన్నారు. వారినందరినీ వారి ఉద్యోగాలలో మీరు దీవించండి. ఎంతమంది అయితే అవమానాలకు గురవుతూ సమస్యలతో ఉన్నారో ఆ విషయాలలో మీరు సమస్తం సమకూడి జరిగిస్తున్నారని నమ్మి విశ్వాసంతో, ఓపికతో, సహనంతో నిరీక్షించినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మరి ఎంతోమంది తండ్రి అణచివేతకు గురవుతున్నట్లుగా, మరి ట్రాన్స్ఫర్లకు గురవుతున్నట్లుగా ఫీల్ అవుతున్నారు. దేవా ప్రభా, ఇదంతా కూడా వారి మేలు కొరకే అని నమ్మి తండ్రి ప్రభా, నీ యొక్క గొప్ప ప్రణాళిక కొరకు వారు ఎదురు చూసినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి, అన్యాయానికి గురైన వారికి మీరు న్యాయవంతుడు అయిన దేవుడు తండ్రి, వారి పక్షంగా వ్యాజ్యమాడి న్యాయం జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి తండ్రి, అప్పుల బాధతో కృంగి ఉన్నటువంటి వారిని లేవనెత్తి వారికి సహాయం చేయండి. బిజినెస్లోనైనా ఎంతమంది అయితే లాస్లో ఉన్నారో వారికి సహాయం చేసి వారికి జ్ఞానం ఇచ్చినైనా వారిని పునరుద్ధరించమని వేడుకొంచున్నాము తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని వేడుకొంచున్నాం తండ్రి. వారి హృదయాన్ని మీరు ఎరిగిన దేవుడు ప్రభా. దయ ఉంచి వారి హృదయాలను మీరు తాకండి. ప్రతి దానికి ఒక సమయం కలదని మేము నమ్ముతున్నాము.
మా ప్రభా సమయంలో తగిన సమయంలో నీ నిర్ణయ కాలం చొప్పున సమస్తం జరిగిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం. ప్రతి ఒక్కరిని రక్షించమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా నాయన మరి వ్యసనములకు గురై భయంకరంగా బాధపడుతున్నటువంటి వారిని కూడా స్వస్థతపరచండి, విడుదలను అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా నీ సేవకులందరినీ ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. హింసించబడుతున్న వారిని మరి మీరు కనికరించమని ప్రభా అరికట్టమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రపంచమంతటా నీ శాంతి సమాధానం అనుగ్రహించండి, యుద్ధ వాతావరణం తీసివేయండి నాయన. ఇజ్రాయెల్ దేశంను దీవించండి, మరి యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశంను దీవించండి తండ్రి. మా దేశంలో జరుగుతున్న భయంకరమైన కార్యాల నుంచి విడుదల దయచేయండి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి తండ్రి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.